అంటే మీకు చాలా అభిమానం కాదని రుజువు చేయండి. 11 ఆగస్టు 1995న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వస్తే అప్పుడు మీరు ఈవోగా ఉన్నప్పుడు టీటీడీ నిధులతోటి ఒక హంసవాహనం, ఏదో బాబు గారు ఏదో దేవుడు అనుకున్నారేమో మీరు, ఒక హంసవాహనాన్ని తయారు చేయించి హంసవాహనంలో బాబు గారిని కూర్చోబెట్టి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వాడేటువంటి గుర్రాలని, ఏనుగుల్ని, పంచముఖాలని, అర్చకుల్ని, మంగళవాయిద్యాలని చంద్రబాబు వాహనం ముందు పెట్టి విష్ణుప్రియ హోటల్, ఒకప్పుడు బాబు గారిది అది, అక్కడి నుంచి అలిపిరి దాకా ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు 3 కిలోమీటర్లు ఊరేగించి మీరు స్వామి భక్తి నిరూపించుకున్న మాట వాస్తవం కాదా? వెంకటేశ్వర స్వామితో పోల్చేశారా చంద్రబాబు నాయుడు గారిని? ఇంత స్వామి భక్తి మీకు చాలా అవమానకరం. భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీసేశారు మీరు ఆ రోజు నాడు. హైదరాబాదు సురక్షితం, కరెక్ట్. కరోనా రాగానే మీ గురువుగారు, మీ దేవుడు బాబు గారు 6 ఫీట్లు అంటే 350 కిలోమీటర్లు పారిపోయి వచ్చేసి ఇక్కడే దాక్కున్నారు ఆయన కుటుంబంతో సహా. ఎప్పుడూ లేని జ్ఞాపకగ్రీవాలు చోటు చేసుకున్నాయని ఒక అపవాదు వేశారు. అదేమీ లేదు, చాలా చోట్ల జరిగినాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీలకి, వార్డులకి నామినేషన్లు వేయించడం లేదని మరో అపవాదు వేశారు. సత్య దూరం, ఇది అబద్ధాల మీద అబద్ధము. ఎంపీటీసీకి 9696 నామినేషన్లు పదవులుంటే, ఎంపీటీసీలుగా 9696 పదవులుంటే 50,064 నామినేషన్లు దాఖలైనాయి. 50,064 అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు దాఖలవుతాయా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 23,121 నామినేషన్లు వేశారు. తెలుగుదేశం పార్టీ 18,242 అడ్డుకుంటే 18,242 నామినేషన్లు ఎట్లా వేయగలుగుతారు? జనసేన పార్టీ వాళ్ళు 2027 నామినేషన్లు వేశారే, జనసేన పార్టీ కూడా వేసింది కదా. భారతీయ జనతా పార్టీ 1816 నామినేషన్లు వేసింది కదా. నామినేషన్లు అడ్డుకుంటే మిగిలిన 3 పార్టీలు ఎలా వేయగలుగుతాయి? తెలుగుదేశం 18, వైఎస్ఆర్సీపీ 23,000 వేస్తే టీడీపీ 18,000 వేసింది కదా నామినేషన్లు. ఎలా వేయగలుగుతుంది? శాంతి భద్రతలు లోపిస్తేనో అడ్డుకుంటేనో ఎలా వేయగలుగుతుందో చెప్తారండి ఎలక్షన్ కమిషనర్ గారు దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి? జడ్పీటీసీ పదవులు 652 ఉంటే నామినేషన్లు 4,778 నామినేషన్లు ఫైల్ అయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1866, 39% నామినేషన్లు వేస్తే టీడీపీ 1413 నామినేషన్లు 29% వేయగలిగింది. భారతీయ జనతా పార్టీ 433 వేసింది, జనసేన పార్టీ 270 నామినేషన్లు వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గనక అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు, నామినేషన్లు వేయనివ్వడం లేదు అని అంటే టీడీపీ పార్టీ 1413, బీజేపీ 433, జనసేన పార్టీ 270 నామినేషన్లు ఎలా వేసియో దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఒకసారి వివరిస్తారా ఎన్నికల సంఘం కమిషనర్ గారు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా గోపాలకృష్ణ ద్వివేది గారు ఉంటే, గుజరాతోడు, ఆయన గుజరాత్ మనిషి, అధికారి, ప్రధాని నరేంద్ర మోడీ ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు అని చంద్రబాబు గారు అపవాదు వేశారు. అలాంటి అపవాదే రాష్ట్ర ప్రజలు కానీ, అధికారులు కానీ, పదవిలో ఉన్న వ్యక్తులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల సంఘం అధికారి మీద వేయకూడదా? అంటే చంద్రబాబు నాయుడు గారు అనేచ్చు కానీ
ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వేరే అధికారులు ఎవరు అనకూడదా? సరే, గవర్నర్ గారు 21/7/2020 నాడు టు డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్ అప్పీల్ ఫర్ రిస్టోరేషన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హానరబుల్ హైకోర్టు జడ్జిమెంట్ డేటెడ్ 29/5/2020. While reference cited above, you had submitted a representation to the Honorable Governor personally on 27/2020. జడ్జిమెంట్ 29/5/2020 నాడు వస్తే 27/2020 నాడు మీరు గవర్నర్ గారిని కలిశారు. హానరబుల్ హైకోర్టు కేసు కంటెంప్ట్ కేసు 565/2020 హియరింగ్ held on 17/7/2020 with a request to the Honorable Governor to restore as State Election Commissioner in terms of the judgment dated 29/5. అది పెట్టి గవర్నర్ గారు మిమ్మల్ని స్టేట్ ఎన్నికల అధికారిగా మళ్ళీ నియమించారు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్, in accordance with the orders of the Honorable High Court of Andhra Pradesh in writ petition number 8163 of 2020 and batch cases dated 29/5/2020, I, Biswabhushan Harichandan, Governor of Andhra Pradesh, hereby restore the position of Dr. N. Ramesh Kumar, IAS retired, as State Election Commissioner. This notification is subject to outcome of the SLP Civil number 7294 of 2020 filed by the State of Andhra Pradesh in the Honorable Supreme Court of India. Supreme Court లో రిట్ పిటిషన్ పెండింగ్లో ఉన్నది. పిటిషన్ నెంబర్ SLP సివిల్ నెంబర్ 7294. ఆ పిటిషన్లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్కి అనుగుణంగానే మీ నియామకం ఉంటుంది అని ఇచ్చారు. ఈ లోపల తమరు ఛార్జీ తీసుకున్నారు, వెళ్ళిపోయారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించట్లేదు. సహకరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఆయన కోసం కాదు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, లోక్సభ ఉప స్పీకరు, రాజ్యసభ చైర్మన్ గారు, ఉప చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గారు, ఆంధ్రప్రదేశ్ జడ్జిలు, అటువంటి పెద్దలు వస్తానికి విశాఖపట్నం వెళితే ఉండటం కోసం అని చెప్పి ఒక గెస్ట్ హౌస్ కడుతుంటే గెస్ట్ హౌస్ వద్దు, అది ఆయన క్యాంప్ ఆఫీసు అని అంటున్నారు. మీ గురువు గారు, బాబు గారు 3 క్యాంప్ ఆఫీసులు మెయింటైన్ చేశారు. నారావారిపల్లిలో ఒకటి, గుంటూరు అమరావతిలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, 3 పెట్టారే ఆయన క్యాంప్ ఆఫీసులు. ఆయన చూసి హైదరాబాద్లో ఒక ఇల్లు మీకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి, హైదరాబాద్లో ఒక ఇల్లు, విజయవాడలో ఒక ఇల్లు, హైదరాబాద్లో ఒక కార్యాలయము, విజయవాడలో ఒక కార్యాలయము. వారెవ్వా! హైకోర్టు అందుకని అడిగింది కదా, ప్రజాసనాన్ని ప్రజలు ఇట్లా చెమటోడ్చి కడతారు రమేష్ కుమార్ గారు పన్నుల్ని, అటువంటి పన్నుల్ని ఇలా దుర్వినియోగపరుస్తారా? ఎన్నికల నిర్వహణ విషయంలో తనకు ఆర్థికేతర సహాయ సహకారాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి. మీరు 90 పేజీల పిటిషన్ వేశారండి. ఇది
స్టేట్ ఎలక్షన్ కమిషన్గా 90 పేజీల రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ నెంబర్ 19-258 19,258 ఆఫ్ 2020 హైకోర్టులో రిట్ పిటిషన్ ఇది. కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ ఎన్ అశ్విని కుమార్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ కమిషనర్ శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పిటిషనర్. రెస్పాండెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రిన్సిపల్ సెక్రటరీ. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ₹39,63,600 GORT నెంబర్ 35 dated 17/1/2020 came to be released only on when the writ petition was taken up ఫర్ అడ్మిషన్ అని 2010-2020 నాడు రిలీజ్ చేశారు. ₹39,63,600. ఇది మీరు రాసిన పిటిషన్లోనే ఉంది. ఎలక్షన్ నోటిఫికేషన్ స్టిల్ ఇన్ ఫోర్స్ అండ్ ద ప్రిపరేటరీ ప్రాసెస్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ is still underway and to undertake the above said procedure the petitioner election commission requires the funds but the said representation failed to evoke any response. రాష్ట్ర ప్రభుత్వం మీకు సమాధానాలే చెప్పట్లేదని అంటున్నారు. 25/8/20 టు హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్కి మీరు మెమరాండం ఇచ్చారు, డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ ఇచ్చారట 25/8/2020 నాడు. మీ ఆఫీసులో జాయింట్ సెక్రటరీ ఒక పోస్టు, లీగల్ అడ్వైజర్ ఒక పోస్టు, సిస్టమ్ అనలిస్ట్ ఒక పోస్టు, ప్రైవేట్ సెక్రటరీ ఒక పోస్టు, స్పెషల్ కేటగిరీ స్టేనో 3 పోస్టులు, సీనియర్ స్టేనో ఒక పోస్టు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 3 పోస్టులు, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఒక పోస్టు. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయట. జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా ఉంచలే ఈ పోస్టులని. ఈ పోస్టులన్నీ 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో నడిచినప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, అప్పటి నుంచి ఎందుకు అడగలేదు మీరు? ఆ నింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎందుకు ఇస్తున్నారు కమిషనర్ గారు?